అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రిగా ఛాంబర్లోకి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా మెగా డిఎస్సి మీద ఆయన ఏదైతే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు మెగా డిఎస్సి మీద సంతకం పెడతా అన్నారో ఆయన మాట నెరవేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరియు వారి మంత్రివర్గ సహచరులకు అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు. మరి ఈరోజు సమస్యలన్నీ శాంతియుతంగా అన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పేసి చంద్రబాబు గారిని చూసి ఈ రాష్ట్రం ప్రశాంతంగా నిద్రపోతుందని చెప్పి మరి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా పరుగులు పెట్టే విధంగా చంద్రబాబు గారు ఏదైతే అనుకున్నారో అది సాగే విధంగా రాష్ట్రం ముందుకెళ్తుందని మేము అందరం ఆశిస్తూ ఉన్నాము. మా దళిత జేఏసీ తరపున ఒకటే మనవి చేస్తున్నామండి. మాకు గత జగన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి 316 జీవోను రద్దు చేసి అదేవిధంగా 41 జీవోని మళ్ళీ తీసుకొస్తే రిజిస్ట్రేషన్ భూములతో పాటుగా అసైన్డ్ భూములు కూడా అసైన్డ్ ప్లాట్లు కూడా రేట్లు వస్తాయి. కాబట్టి ఆ 316 జీవోని తీసేయాలా. అదేవిధంగా మరి గత ప్రభుత్వం చెప్పినటువంటి మరి వారు చెప్పినా కానీ చేయలేదు. మీకు వీలైతేనే సమాన ప్యాకేజీ మీద కూడా ఏమన్నా పరిశీలన ఉంటే చేసి మా దళితుల మొత్తానికి కూడా సమన్యాయం చేయమని, అదేవిధంగా మరి కౌళ్ళు 3 ఏళ్ల నుంచి మాకు కౌళ్ళు ఇవ్వండి. మేము గతంలో లోకేష్ బాబు గారిని కలిసిన సందర్భంలో ఆయన ఒకటే చెప్పారు, మీకు ఎప్పటి నుంచి అయితే కౌళ్ళు రావాలో ఆ కౌళ్ళన్నీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తా ఉన్నారు. అందుకు అప్పుడే ధన్యవాదాలు చెప్పాము. అదేవిధంగా మరొక్కసారి మీ ఛానల్ ముఖంగా లోకేష్ బాబు గారికి గుర్తు చేస్తూ ఉన్నాము. మరి మాకు రావాల్సినటువంటి 3 సంవత్సరాల కౌలు, అదేవిధంగా మరి లోగడ సచివాలయాల్లో హైకోర్టుల్లో మరి విట్టు ఎస్ఆర్ఎంలో పనిచేసే వాళ్ళకి 2000 పథకం తీసేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ 2000 కూడా ఇంప్లిమెంట్ చేస్తా వాళ్ళు ఎక్కడన్నా పని చేసుకొని చిన్న జీతాలు 10,000, 6,000, 7,000 జీతాలు ఆ జీతాలు ఉన్నాయని చెప్పేసి ఈ 2000 తీయటం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తున్నామండి, సిఆర్డీ వాళ్ళకి కానీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆ చిన్న జీతాలు చేసుకునే వాళ్ళకి 5,000కి 10,000కి స్వీపర్ ఉద్యోగాలు చేస్తున్నారు సార్. వాళ్ళకి కూడా ఈ 2000 మళ్ళా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి మరి ఇంకో 5 లాస్ పోయి ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు పెంచే విధంగా మీరు వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు కల్పిస్తే వాళ్ళు సంతోషపడతారు. మీరు ఒక్కటే కోరుకున్నారు, పూలింగ్ రోజు దళితులు కూడా అసైన్ రైతులు కూడా నవ్వుతూ ఉండాలని చెప్పేసి ఊరక తీసుకోవాల్సిన భూములను కూడా మీరు ప్యాకేజ్ ఇచ్చి మాకు సంతోషం కల్పించారు. అదేవిధంగా హైకోర్టులో పనిచేసే వాళ్ళకి ఎస్ఆర్ఎం ఇటు మరి సచివాలయాల్లో పనిచేసే వాళ్ళకి కూడా న్యాయం చేకూర్చే విధంగా వాళ్ళకు కూడా 2000 ఇంప్లిమెంట్ చేస్తారని, అదేవిధంగా మరి దళిత కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారాగా గౌరవనీయ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఉన్నటువంటి సమస్యల మొత్తాన్ని మా ఎమ్మెల్యే గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్లియర్ చేస్తారని ఆశిస్తూ మరి ఇంత ఘన విజయాన్ని చేకూర్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం, దళితుల మీద 2,000 పైగా కేసులు పెట్టారు. ఈ 2,000 పైగా కేసులు పెట్టి దళితులు ఎంతోమంది దళితులను చంపేసి ఆ దళితుల పునాది మీద అంబేద్కర్ బొమ్మ కట్టావు. నువ్వు ఏం ఉపయోగం నీకు? అంబేద్కర్ బొమ్మని దళితులను గౌరవిస్తూ అంబేద్కర్ బొమ్మ కడితే అది వేరు. దళితులంతా కోస్తా దళితుల్ని అక్రమంగా అన్నం కొడతా వాళ్ళకి రావాల్సిన మొత్తం కూడా అన్ని మరి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ అంబేద్కర్ విదేశీ విద్య పేరే ఉంది ఆ రోజు. మరి నువ్వు ఏ పార్టీ చదవరువని నువ్వు 10th పేలే 10th దొంగ పత్రాలు తీసుకుని పాస్ అయ్యావన్న సంగతి మాకు అందరూ తెలుసు. నువ్వు అమెరికా పోయాడు మా వాడు రిటర్న్ టపాలు తిరిగి వచ్చాడని చెప్పేసి రాజశేఖర రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు. నువ్వేం చదివావో మాకు తెలియదు. నీవు అంబేద్కర్తో పాటు పోటీ పెట్టుకుంటే అసలు అంబేద్కర్ కాలిగోటి కూడా సరిపోనాడు. నువ్వు అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడతారా? ఇది ఏ పార్టీ న్యాయం అని చెప్పేసి ఖండిస్తా. దళితులకి ఇప్పుడైనా ఒకటే చెప్తున్నాం, మా దళిత సోదరులకు కూడా దీంట్లో తప్పు ఉంది. వాళ్ళు కూడా కనువిప్పు కలిగి మనకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళ పక్షాన్ని వహించవలసిందిగా, ఎవరైతే మనకు అన్ని సమకూరుస్తారో వాళ్ళని సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా చేసుకునే బాధ్యతలు మనం కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మరి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ జై భీమ్, జై అమరావతి.